అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అదే సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పి వాళ్ళ కూటమి ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీ చేశారు బోట్లతో జూన్ నెలలో. విజయోత్సవ ర్యాలీ చేసినప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి బోట్లు కూడా విజయోత్సవ ర్యాలీలో కనపడతాయి తెలుగుదేశం జెండాలతో. కానీ ఇది వైఎస్ఆర్సీపీ కుట్ర, వైఎస్ఆర్సీపీ చేసేసిందని చెప్పి మా మీద ఆరోపించడం. నేను సూటిగా అడుగుతున్నా, 2019లో కూడా ఇదే బోట్లు వచ్చినాయి. ఇట్లానే వరదల కొట్టుకుపోయి బోట్లు వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి కరకట్టలో ఉన్నటువంటి అక్రమ నివాసాన్ని ఏదైతే ముంచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బోట్లు వదిలిందని చెప్పి ఆ రోజు కూడా విమర్శ చేశారు. సేమ్ మళ్ళీ ఈ రోజు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ రోజు ఆ రోజు అంటే మేము అధికారంలో ఉన్నాం, మేము కుట్ర చేసామన్నారు. ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉండి కూడా మేమే కుట్ర చేసామంటున్నాం. కానీ అయ్యో, జగన్మోహన్ రెడ్డి గారు పైన వరుణ్ దేవుడితో మాట్లాడి ఈ వరదలన్నీ ఇక్కడికి తెప్పించాడు, లేదంటే విజయవాడ ఎందుకు మునగాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి పైన వరుణ దేవుడితో కుట్రబని వరుణ దేవుడితో మాట్లాడి బాగా జోరుగా వర్షాలు కురిచేటట్టు చేశాడని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. ఇంకా జైలు సంతోషించాలి. ఒకవేళ పొరపాటున ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండుంటే కేసీఆర్ గారితో మాట్లాడి ఖమ్మం నుంచి ట్యాంకర్లతో ఏదైతే బుడమేరులో నీళ్లు పోసేసి బుడమేరులో ఎక్కువ వచ్చేటట్టుగా వరదలు వచ్చేటట్టుగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి పదిపాటి అనమాట, జగన్ ఫోబియా. లేచిన దగ్గర నుంచి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవుతాం. వెంకటరెడ్డి గారు అడుగుతున్నా, 10 రోజుల నుంచి కాదు వెంకటరెడ్డి గారు, మీలో ఆ వెటకారం అన్నది ఇంకా అసలు పోలేదండి. ఇసుమంత కూడాని సొంత పోవటం కాదు సార్, అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. అదండి. అసలు 10 రోజులైంది, 10 రోజులైంది. ఇంకా 10 రోజుల్లో కూడా మోకాల లోతు నీటిలో విజయవాడ ప్రజానేకం అన్నమో రామచంద్ర అని చెప్పి ఎక్కడన్నా వెహికల్ అన్నం తీసుకొని వస్తే అక్కడ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అన్నమే దొరకనటువంటి పరిస్థితి 10 రోజులు సార్. 10 రోజులైనా సాక్షాత్తు ఏదైతే ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు, మాకు ఇది వస్తుందని ముందే తెలుసు, కానీ 2 లక్షల మందికి మేము చెప్పి ఖాళీ చేయించాలంటే అయ్యే పరిస్థితి, అందుకని మేము చెప్పలేదు, వాళ్ళ సాగు వాళ్ళు దత్తారులను వదిలేసామని చెప్తున్నారు. అక్కడ అధికారులు మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేసామని చెప్తున్నారు. సరే, ఎక్కడైనా వరద వస్తున్నప్పుడు ముందు రోజు కొన్ని గేట్లు 11 గేట్లు ఉన్నాయి అనుకోండి, 11 అడుగుల మీద ఎత్తాలనుకోండి, మీరు అన్నట్టుగా 11 గేట్లు 2 అడుగులు 3 అడుగుల మీద ముందు రోజు ఎత్తేస్తారు, కొంత వరద వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ రోజు ఎత్తారు, వెళ్తుంది. పైనుంచి వచ్చే ఫ్లడ్ ను కూడా అంచనా వేయలేకుండా నాలుగు దఫాలుగా నేను ముఖ్యమంత్రిగా చేశాను, నా అంత వీరుడు లేడు, నా అంత సూర్యుడు లేడు, లేదంటే నేను అదిగోండి 10 రోజుల నుంచి విజయవాడలో రోడ్ల మీదే నేను తింటున్నాను, అదిగోండి అదేంటి ప్రొక్లైన్ రెక్కి ఫోటోలు దిగాను, లేదంటే ట్రైన్ పక్కన నిలబడితే ప్రమాదం తప్పింది నాకు. ఈ కబుర్లు కాదు కదా చెప్పాల్సింది. 10 రోజులైంది ఇప్పటి వరకు. కాదు సార్, 10 రోజులైంది ఇప్పటి వరకు మీరు ఏం చేశారు చెప్పండి. రెండోది మా మీద ఆరోపణ అనిత గారు, హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి మీద ఆవిడ నిప్పులు చెరుగుతున్నారు. ఆయన మీద ఆర్థిక ఉగ్రవాదే కాకుండా చాలా దారుణంగా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి దేశద్రోహం కేసు పెట్టాలట ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేశద్రోహం కేసు, అంటే దేశద్రోహం కేసు అన్నది చాలా తక్కువ మందికి పెడతారు. ఎందుకంటే లాయర్ గారు అక్కడ ఉన్నారు, ఆవిడ చెప్తారు గతంలో కక్ష సాధింపు చర్యల కోసం మీరు పెట్టిన కొన్ని సెక్షన్లు అవి అని వాళ్ళు పదే మాట్లాడుకుని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అనిత గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. అనిత గారు బయట ప్లే చేయండి. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో, వీళ్ళ మీద కూడా అటువంటి కేసులు ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. టైం ఓకే. వెంకటరెడ్డి గారు దేశద్రోహం కేసు అట గతంలో మీరు పెట్టారట, రఘురామకృష్ణరాజు గారు ఇంకొకరి మీద. అయిపోయింది కాబట్టి పాపం ఆమె ఇంకా తేరుకున్నట్టు లేదు. ఆమె కూడా పాపం వరద బాధితురాలే. వరద బాధితురాలైనటువంటి హోంమంత్రి అనిత గారు ఎందుకు దేశద్రోహం కేసు పెట్టారో కూడా తెలుసుకోకుండా మొన్నట్లానే వచ్చారు వినాయక మండపాలకు సంబంధించి. ఇదిగోండి మండపం పెట్టుకుంటే ఇన్ని అడుగుల విగ్రహానికి ఎంత డబ్బులు అని చెప్తే సోషల్ మీడియాలో ఏకి పారేసి అదే వీళ్ళ పార్ట్నర్ గా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మాధవీలతతో పాటు అనేక మంది హిందూ సంఘాలన్నింటి ఏకి పారేస్తే తెల్లారొచ్చి అది పాత గవర్నమెంట్ లో ఇచ్చిందండి, అది స్క్రిప్ట్ గబక్కని చదివేశాను అంది మేడం గారు. ఇప్పుడు కూడా అదే చదువుతున్నట్టున్నారు. దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు రఘురామకృష్ణరాజు గారి మీద? అప్పుడు కరోనా వ్యాక్సిన్, ఇది క్రిస్టియన్ వ్యాక్సిన్, ఈ కరోనా వ్యాక్సిన్ కేవలం క్రిస్టియన్స్ కే వేస్తున్నారు,
ఈ పని క్రిస్టియన్కి ముస్లిము ఏదో హిందూ మతాల మధ్య గొడవలు సృష్టించి ఈ ప్రభుత్వంలో అల్లజడి సృష్టించాలని ప్రయత్నించినందుకు దేశద్రోహం కేసు పెట్టారు. దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, ఏమైనా అనుమానాలు ఉంటే. ఛాలెంజ్ విసురుతున్నాం. మీ ఇక్కడ ఒడితోపులకి ఎవడెక్కడ భయపడేవాడు లేడు. బోట్లకు సంబంధించి వీళ్ళ అధికారులే ఇచ్చారని లెక్కలో. మరి వీటికి సంబంధించి ఏందో చెప్పమని నేను అడుగుతున్నా సూటిగా. ఇదే అధికారులు మన వరదలకు సంబంధించి 202 పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయి, 432 పడవలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి, కొన్ని వందల చిన్న బోట్లు బ్యారేజీ గేట్ల మధ్య నుంచి కొట్టుకుపోయినాయి అని చెప్పి సాక్షాత్తు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క. మరి ఇన్ని కొట్టుకుపోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? చెప్పండి, నేను అడుగుతున్నా. ఇది ఆడలాగా మధ్యలో ఓడిలాగా మీకు అధికారం ఇచ్చి 164 సీట్లు ఇస్తే 10 రోజులుగా వరదలో మునిగిపోతుంటే విజయవాడ దిక్కు దివాలైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు ఉంటే ఈ రోజు వచ్చి మా మీద విమర్శలు చేయటం ఏంటి? చేతనైతే వాళ్ళకి సహాయం చేయండి. మీరు ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి టైము, చంద్రబాబు నాయుడు గారు ఫోటోలకు ఫోజులు ఇచ్చేటటువంటి సమయాన్ని బాధితులకు కేటాయించారు. పక్క పవన్ కళ్యాణ్ అంటాడు నేను వెళ్తే అక్కడ సహాయ కార్యక్రమాలు దెబ్బతినిపోతాయి అంటాడు. చంద్రబాబు నాయుడు గారు నేను 24 గంటలు అక్కడే ఉండి అక్కడే పడుకుంటున్నా, అక్కడే తింటున్నా, అక్కడే స్నానం చేస్తున్నా అని చెప్పి ఈ బిల్డప్లు ఇస్తారు. ఎందుకు ఇట్లాంటివి చేయటం? ఇవన్నీ మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి ఇవన్నీ ఎత్తుకుపోయినాయి. మా మీద విమర్శ చేయడానికి కేంద్రీకృతం చేస్తున్నారు సమయం అంతా. మాకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మీరు చెప్పేటటువంటి దాని ప్రకారం. మేమంతా నిర్వీర్యం అయిపోయని చెప్పారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు మేమేం లేదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి, మీరే కంటిన్యూ చేసేస్తే ఎలాగా? అజయ్ ఏంటిది? మీరే ఓట్లన్నీ చేసి కుట్రలు పండుతున్నారట. 11 సీట్లు ఉన్న వాళ్ళ మీద ఇంకా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి అన్నది వాళ్ళు మాట్లాడే పరిస్థితి. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, సిబిఐ ఎంక్వైరీ చేసుకో అని సవాలు విసురుతున్నారు. తప్పకుండా వర్మ గారు, వెంకటరెడ్డి గారి కోరిక తీర్చేద్దాం, కంగారేం లేదు. సిబిఐ ఎంక్వైరీ వేస్తాం, తీర్చేస్తాం, కంగారేం పడతాం. ఇప్పుడు ఒకటి వర్మ గారు నేనేమన్నాడంటే, అసలు గవర్నమెంట్ వచ్చింది కూటమి ప్రభుత్వమా, వచ్చారని మర్చిపోయారేమో, జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తున్నారు, 10 రోజుల నుంచి వరదల్లో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు. వర్మ గారు, వెంకటరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడో లేడో నాకు తెలియదు, గడిచిన 5 ఏళ్లలో కూడా లేడు ఇక్కడ, ఆయన ఎక్కువ హైదరాబాద్ లోనే బ్రతికాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ 10 రోజుల్లో నాకు వచ్చిన భాష అది బ్రదర్. నీకు వచ్చిన భాష ఇష్టం డిబేట్ లో మాట్లాడితే కుదరదు. చంద్రబాబు నాయుడు ఎడే బతికాడు, కరోనాలో ఎక్కడే చచ్చాడు, అందరు ఎక్కడే బతుకుతున్నారు. వెంకటరెడ్డి కంగారు పడకు, చంద్రబాబు నాయుడు ఏడా బతుకుతున్నాడు, ఏడా బతికాడు. మాటలు ఎందుకు పిచ్చి నీ పద్ధతిగా మాట్లాడితే ఆగుతాడు. చూసిందల్లా బ్రూత్ అనుకుంటే ఎవడేం చేయలేడు. మాట్లాడుతున్నాడు కదా, ఓకే ఓకే ఓకే, పర్సనల్ గా వద్దు, డిబేట్ వెంకటరెడ్డి గారు చెప్పాను, ఓకే, ఆయన విన్నాడు, కంటిన్యూ చేస్తాడు, మాట్లాడమండి సార్. ఓకే సర్లే వర్మ గారు, ఆయనతో నాకు ఎందుకులే గానీ, మనిషి మారలే గానీ. ఒకటి వర్మ గారు, 10 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయనే నాకు తెలిసి 8 రోజులు వరదల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పేరేది ఇలా, అతని గురించి మాట్లాడలేదు ఎక్కడ కూడా. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎక్కడైనా మర్చిపోతారో అని ఆయన పరుగున వరదల్లోకి వచ్చాడు. 10 నిమిషాలు, మొదటి రోజు 10 నిమిషాలు, రెండో రోజు 10 నిమిషాలు, మొత్తం మీద 20 నిమిషాలు వచ్చాడు వరదల్లోకి. వచ్చాడు, ఏమంటే మీకు ఆహారం అందుతుందా, నీళ్ళు అందుతున్నాయా, మెడిసిన్ అందుతుందా, మీ పరిస్థితి ఇవేం అడగల. వచ్చాడు, ఇది మొత్తం మ్యాన్ మేడ్ డిజాస్టర్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, ఇదంతా చంద్రబాబే చేశాడు, చంద్రబాబు సృష్టించిన ఫ్లడ్స్. ఈ మొక్కలు చెప్పడానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి. ఆయన మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈయనకి ఇంకా తగ్గలేదు, ఇది ప్రజలు చావు బతుకుల్లో ఉన్నా, ప్రజల కష్టాల్లో ఉన్నా సరే ఈ మనిషి ఎంతసేపటికి కుటలి రాజకీయం, దిక్కుమాల రాజకీయం చేయడం తప్ప ఇంకోటి చేత కాదు, ఇటువంటి వాడి గురించి మాట్లాడుకుంటే టైం వేస్ట్, మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నామని. ఇంకోటి ఏంటంటే వర్మ గారు చాలా క్లారిటీగా చెప్తా, ఏం చేశారు ప్రభుత్వం? ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు, లేకుంటే జేసీబీలు ఎక్కుతున్నాడు, లేకుంటే ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. సార్, కడుపుకు అన్నం తినేవాడు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు గడిచిన 10 రోజులుగా వరద ప్రాంతాల్లో ఉండి ప్రజలకి ఏ విధంగా అనుక్షణమైన మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకుని ఏ విధంగా ప్రజలకి ఆయన సేవ చేస్తున్నాడు అందరికీ తెలుసు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పటమో, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పటమో, లేకుంటే జనసేన పార్టీ నాయకులు చెప్పటమో, లేకుంటే బీజేపీ నాయకులు చెప్పటమో కాదు వర్మ గారు. ఈ రోజు ఏదైతే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి ఏదైతే ఈ రోజు లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారో, ఆ ప్రజల కోసం తమ వంతు చేయూతనిస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగువాడు ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక చెయ్యి వేస్తున్నారు. చూశారా వర్మ గారు? వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట బికాస్ ఆఫ్ చంద్రబాబు ఈ రోజు ఇంత ఫ్లడ్స్ లో కూడా ప్రజలు ఇంకా క్షేమంగా బయటపడగలిగారు, ఈ రోజు ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడలేదు వర్మ గారు. ఒక్క విషయం ఏంటి, అనిత గారు చేసిన కామెంట్లు, దేశద్రోహం కేసు దేనికి పెడతారు, దేశద్రోహం కేసు కాస్త సిబిఐ ఎంక్వైరీ చేసుకుని ఏం చేస్తారు చేసుకోండి అంటున్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తామా, లేకుంటే లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేస్తుందా, గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుందా, అన్ని చేస్తాం, దానికి ఏం కంగారు లేదు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్షించబడతాడా, ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. తప్పులు చేశాడు కాబట్టి జనం శిక్షిస్తే 11లో పడ్డాడు, ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. వీళ్ళు గతంలో వర్మ గారు ఇదే వెంకటరెడ్డి గారు చాలా సార్లు, నాకు తెలిసి ఎన్నికల ఒక నెల ముందు కూడా మనం ఇదే 99 టీవీలో డిబేట్ లో వచ్చినప్పుడు ఒక ఎటకారంతో వై నాట్ 175 చేతనైతే కుప్పారి గెలిపించుకోమని అయిపోయింది, ముసలోడు పని అన్నారు. వీళ్ళంతా అయిపోయింది, ప్రజలు తీసుకుఆడితే నేలకు పడ్డారు. ఈరోజు దేశద్రోహం కేసు వర్మ గారు సార్, ఈ 3 బోట్లు కథ దగ్గర స్టార్ట్ అయింది సార్. ఈ 3 బోట్ల గురించి ఏదైతే అక్కడ స్థానికులు సార్ వర్మ గారు 3 రోజుల క్రితం మాట్లాడారు. అక్కడ బోట్లు ఎవరైతే ఒక ప్లాస్టిక్ కేబుల్ తోటి కడుతున్నప్పుడు, ఏమండి పైన వరదలు వస్తున్నాయి, వర్షం పడుతుంది, ఇలా కట్టడం కరెక్ట్ కాదు, మళ్ళీ మీరు 3 బోట్లు కూడా కలిపి కట్టారు, అవి తెగిపోతే చాలా ఇబ్బందికి గురవుద్దంటే మాకు తెలుసులే మీరు పోండా అని చెప్పేసి వాటిని అలా గాలికి కావాల్సుకుని వదిలేసి, ఈ రోజు నిజాలు బయటకు వచ్చిన తర్వాత వర్మ గారు వీళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో మొదటి రోజు ఒక ట్వీట్ చేశారు వర్మ గారు. ఏమని, ఈ రోజు మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఏదైతే తలసల రఘురామ్ ఉన్నాడో, ఏదైతే నందిగం సురేష్ ఉన్నాడో, వీళ్ళ అనుచరులు అని చెప్పేసి తీసుకెళ్లి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఇది భావ్యం కాదు, దీన్ని మేము ఖండిస్తున్నాం, నిజంగా తప్పు జరిగిందా మా మీద బురద జల్లటానికి అన్నారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఈ రోజు వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా వర్మ గారు, అసలు వైసీపీకి ఏం సంబంధం, ఒక ఆయన లోకేష్ తోటి ఫోటో దిగాడు, ఇంకొక ఆయన చంద్రబాబు తోటి ఫోటో దిగాడు అంటున్నారు వర్మ గారు. నేను ఒక క్లారిటీ ఇస్తా, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారితో కలిసి ఫోటో దిగాడండి. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి వెళ్ళడానికి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు దోచుకునేదానికి కనుక చంద్రబాబు సపోర్ట్ చేశాడా? కాదు కదా సార్. రాజకీయంలో చాలా మంది చాలా విధాలుగా వచ్చి ఫోటోలు దిగిపోతుంటారు వర్మ గారు. ఈ రోజు వెంకటరెడ్డి కూడా రేపు పొద్దున కావాలంటే మాతో వచ్చి ఫోటో దిగొచ్చు, పవన్ కళ్యాణ్ గారితో దిగొచ్చు, లేకుంటే పోయి నరేంద్ర మోడీ గారితో దిగొచ్చు. ఫోటో దిగినంత మాత్రాన ఈడు వాడు, ఈడు మావోడు, ఈడు పక్కింటోడు అనరు. ఒక పరిస్థితులు బట్టి ఫోటోలు దిగుతారు వర్మ గారు. ఈ రోజు ఆ బోట్లు నిజంగా ఒక పిల్లర్గా తగిలి ఆగిలే కానీ వర్మ గారు, నిజంగా ఏమన్నా తేడా జరిగితే లక్షల మంది ప్రాణాలు జలసమాధి అయ్యేది. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్సాక్షి ఉంటే ఆ మనసు మీద చేయి వేసుకోని చెప్పమనండి సార్. 2014 నుంచి 2019లో జగన్మోహన్ రెడ్డికి ఇదే కృష్ణా జిల్లాలో అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. 2024లో సింగిల్ సీటు కూడా ఇవ్వకుండా చేసిన కోపం ఆ మనిషికి, అమరావతి అంటే కోపం ఆ మనిషికి. జగన్మోహన్ రెడ్డి అడిగితే కనీసం 1 సెంటు భూమి ఇచ్చే రైతన్న దొరకడు. అదే చంద్రబాబు నాయుడు గారు అడిగితే 34,000 ఎకరాల భూములు ఆ రోజు రాజధాని కోసం ఇచ్చారు. ఇవన్నీ కోపం కాదా వర్మ గారు? ఈయన జీవితం అంతా ఫేక్ మాటలు, అబద్ధపు ప్రచారాలు, తప్పుడు హామీలు, తప్పుడు మాటలు. ఇంకో చివరి ఒకటే మాట వర్మ గారు, ఈయన మాట్లాడుతున్నాడు ఈ వరదను అడ్డం పెట్టుకొని పథకాలన్నీ ఎత్తేశారు అని. సార్ ఈ రోజు కడుపుకి నిజంగా అన్నమే తిన్న ప్రతి ఒక్క ప్రజానికం కూడా వరదలో బాధించబడుతున్న ప్రతి ఒక్క ప్రజానికం కడుపు నింపాలని ఆలోచిస్తున్నారు తప్ప ఎవరు పథకాల గురించి ఆలోచించట్లేదు సార్. వీళ్ళు బురద రాజకీయం చేయడానికి తప్ప ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చి కనీసం వాటర్ బాటిల్ ఇచ్చాడా సార్? ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా? పనికి మళ్ళీ మీడియా సమావేశాలు పెట్టడం తప్ప వీళ్ళు మాట్లాడతారా మళ్ళీ మానవత్వం గురించి? రజనీ గారు, ఏంటి దేశద్రోహం కేసు అనేది ఎవరికి పెట్టాలి, అది ఎవరికి వర్తిస్తుంది, అందులో ఉన్న అంశాలు ఏంటి? ఇదేదో చాలా సింపుల్గా దేశద్రోహం కేసు అని చెప్పి మాట్లాడడం సార్. అప్పట్లో రఘురామకృష్ణరాజు గారి మీద ఆ కారణంతో పెట్టారని వెంకటరెడ్డి గారు చెప్పే వరకు మాకెవరికి తెలియదు సార్. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు పుట్టినరోజు రోజే ఆయన్ని కర్రలతో కొళ్ళబొడిచేలాగా ఆయన ఏమైనా ఉగ్రవాద, తీవ్రవాద, నక్సలైట్, మరి ఏ కారణాలో మాకైతే తెలియలేదు సార్. ఎనీవే, ఆ రాజద్రోహం అనే కేసు సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది. కానీ ఇక్కడ కొన్ని వందల వేల లక్షల ప్రాణాలు పోయే రకంగా ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేయడంలో మాత్రం వైసీపీ పాత్ర ఉందని తెలిస్తే, అది ఎవరి పాత్ర అయినా కానీ సార్, నాట్ ఓన్లీ పర్టికులర్ పార్టీ, పర్టికులర్ పర్సన్, అది ఎవరైనా కానీ వాళ్ళ నిజంగా రాష్ట్రం నుంచి బహిష్కరించాలి సార్. అసలు ఎందుకంటే అసలు విజయవాడ మునిగిపోయి అసలు అన్నమో రామచంద్ర అంటూ ఈ రోజు వెంకటరెడ్డి అన్న చెప్తున్నట్టుగా బాధపడుతుంటే
మోకాళ్ళ లోతు నీళ్ళలోకి వచ్చి పలకరించి వెళ్ళిపోయి 10 నిమిషాలు ఉన్న వాళ్ళు బెంగళూరులో కూర్చొని మళ్ళీ పబ్జి ఆడకపోతే ఒక ₹1 కోటి ప్రకటించిన వ్యక్తి ₹1 కోటి చెక్ ఇవ్వడానికి రాలేదు. కనీసం అన్న ప్యాకెట్లు పంపించనే లేదు. కనీసం పోటీ చేసిన ఎంతో మంది వారి కార్యకర్తలు నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ వెళ్ళి ఇదిగో ఆ ముసలాయన కంటే ఎక్కువ పని చేయండి, ఆయనే చేస్తాడు, కుప్పంలోనే గెలవలేడని చెప్పాం, ఎట్నో గెలిచేశాడు, ఆయన నీళ్ళలో దిగలేడు, మీరు దిగండి అంటూ ఏ ఒక్కరిని పంపించలేదు సార్. ఈరోజు ముసలోడు అన్న వ్యక్తి మిషన్ బుల్డోజర్లు పైకి ఎక్కేశారా, మోకాళ్ళలోతో ముఖ్యంగా ఆయనకి స్కిన్ ఎలర్జీ ఉంది సార్. ఆ నీళ్ళల్లో ఎక్కడెక్కడ గతుకులు ఉంటాయో, ఎక్కడెక్కడ పాములు వస్తాయో, ఎక్కడెక్కడ బ్యాక్టీరియా ఉంటుందో కనీసం మా పోటీ వాళ్ళ మేము వెళ్తుంటేనే మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళు జ్వరాలు వస్తున్నాయి, వైరల్ ఫీవర్లు వస్తున్నాయి, నువ్వు వెళ్ళి ఇల్లంతా అంటించగా నువ్వు వెళ్ళకు అని కొంతమంది ఆపేస్తున్న పరిస్థితులు మాకే ఉన్నాయి. అసలు ఈ రోజు కూడా మాకు వైరల్ ఫీవర్లు దగ్గులు జలుబులతోనే ఉన్నాం. కానీ ఆ మనిషి మాత్రం ఈ వయసులో ఆ టైంలో 1:30-2 కూడా పోరాడుతుంటే మనం ప్రశంసించకపోయినా పక్కర్లేదు వెంకటరెడ్డి అన్న, విమర్శించకుండా ఉంటాయి చాలు. మనం చేయలేకపోతున్నాం, ఆయన చేస్తున్నాడు. ఈ రోజు గొల్లప్రోలు పరిసర ప్రాంతాల్లో పిఠాపురంలో మోకాళ్ళ లోతులో కనీసం సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోకుండా అన్నయ్య వెళ్తుంటే ఆ రోజు రాలేదే, ఇంట్లో పడుకున్నాడే, లేకపోతే ఫోటోలకి ఫోజులు ఇవ్వడానికి ఒక ఆయన వస్తేనేమో ఫోటోలకి ఫోజులు అంటారు, రాకపోతేనేమో ఎక్కడో దాక్కున్నారంటారు. సార్ మాట్లాడడం మానేసి పనులు చేయడం బిగిచేయండి సార్. గతంలో కూడా ఇలా విమర్శలు మాట్లాడి 151లో 1 కోల్పోయి 11కు మిగిలారు. ఆ ఒక్కటి కూడా కోల్పోవద్దు, ఆ ఒక్కటిగానే మిగలద్దు. దయవుంచి కష్టకాలంలో అందరం ఒక్కటయ్యి ప్రతి ఒక్కరిపై దేశాల నుంచి డబ్బులు ఇస్తున్నారు సార్. విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దిగే ప్రతి ఒక్కడు చెక్ ఇవ్వడానికే వస్తున్నాడు సార్. నిన్నటి రోజు నేను ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే ఒక పాప వస్తుందని వెళ్తే కనీసం 10 మంది చెక్కులు ఇవ్వడానికే వచ్చారు సార్. కనీసం 10 మంది. అందరూ చంద్రబాబు గారి కబురు మేరకే వచ్చారు సార్. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఆయన కబురు మేరకు ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి రప్పించారు. కొంతమంది వర్గాన్ని దింపి, సార్కి కూడా తెలుసు తేజస్విని అమ్మాయి డిపార్ట్మెంట్ ఏదో వాళ్ళ దాంట్లో ఒకటి చూస్తుంది టీడీపీ దాంట్లో, ఆ పాప ఒక 20, 30, 50 మందిని టీమ్ గా తీసుకుని ఎవరికి పథకాలు అందుతున్నాయి, ఎవరికి పథకాలు అందట్లేదు, లేకపోతే ఎవరికి బియ్యం సరుకులు అందట్లేదు, ఇవన్నీ కూడా చెక్ చేసి రిపోర్ట్ రాస్తున్నారు సార్. ఇక్కడ ఇంతమంది ఉండగా వాళ్ళందరినీ ఇందుకు పిలిపించారు. మన ప్రభుత్వం ఉంది కదా, ప్రతిపక్ష నాయకులు చెయ్యొత్తుగా ఇస్తారంటే కేంద్రం నుంచి ఎందుకు వాళ్ళందరినీ పిలిపిస్తున్నారు సార్? ఇది గురుతర బాధ్యతగా నిలబడి చేయాలి సార్. ఆ పెద్ద ఆయన ఈ రోజు నిలబడి చేస్తుంటే మనం రూపాయి ఇవ్వడానికి అబ్బే చెయ్యలాగో రాదే. అంతమంది ఎమ్మెల్యేలు అరే ఎక్కడెక్కడో పోటీ చేసి చిలుకరూపేట నుంచి మా గుంటూరు వచ్చిన పోటీ చేసిన విడుదల రజని కోట్లు తగలబెట్టి ఫ్లెక్సీలు కట్టించారు. ఈ రోజు ఒక్క ₹1 కోటి ఇవ్వలేకపోయారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు అదేంటి సిద్ధం ఫ్లెక్సీలు కట్టించారు. ఈ రోజు ఒక్క ₹1 కోటి. ఆఖరికి లలిత జ్యువెలరీస్ అని ఇచ్చాడు సార్ ₹1 కోటి చెక్కు స్పాట్ లో. మన జగన్ రెడ్డి గారు ప్రకటించారు కానీ ఆ చెక్కు తీసుకురావాలి. ఎందుకంటే అక్కడ కూడా తలా 1 లక్ష వేసుకుందే ఆ ₹1 కోటి పోరదు. తలా 1 లక్ష లేక ఈ రోజు ఆగిందండి. రజనీ గారు, ఏంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీయా? సార్ ఆయన ఎప్పుడు ఆన్ డ్యూటీలోనే ఉంటారు సార్. ఆయన ప్రభుత్వంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రైతులు చనిపోతే మనకెందుకని ఊరుకోకుండా ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చారు సార్. అప్పుడు కూడా దాంట్లో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నా, ఈ గ్రామం వాళ్ళే ఉన్నారంటే నువ్వు సహాయం చేసేటప్పుడు కులము మతము పార్టీలు ఇవన్నీ మనకెందుకమ్మా, ఇచ్చేయండి ఆ కుటుంబానికి. ఆయనకి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట కదా, ఆ టైంలోనే వెళ్ళారా సార్? జ్వరంతో ఉన్నారు, వైరల్ ఫీవర్ ఉంది, ఇంకా నాగబాబు గారికి కూడా కొంత హెల్త్ ఏదో సర్జరీ చేశారని విన్నాము. వీటన్నిటి సమక్షంలో కూడా ఆయన ఎక్కడ కుటుంబంతో కలిసి ఉండకుండా సర్జరీ చేశారా? ప్రాంతాల్లో మళ్ళీ ఒకసారి ఏంటి సర్జరీ అయిందా? ఏదో కాలికి సర్జరీ అయిందని విన్నాం సార్. అందుకనే ఒక 2 డేస్ అందుబాటులో లేరేమో. కానీ అయినా కూడా దాన్ని కూడా రూపురేఖలు మార్చేసి నానా మాటలు అనేసారు. కాకపోతే ఆయన చేసే పని చెప్తాడు, చెప్పే పని చేస్తారు. ఇవన్నీ అక్కడ ఇక్కడ ఆ మాటలు ఈ మాటలు చెప్పడం చేత కాదు సార్. అందుకనే చాలా మంది మాట్లాడారు. సో ఎనీవే ఆయన ఇంకా కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి. సో రాజద్రోహం కేసు ఏంటి? అది ఏంటి, ఏ సెక్షన్ లో ఇంప్లిమెంట్ అవుతాయి దానికి? సార్ ఆవిడ కోపాగ్నితో రగిలిపోయి ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేశారన్న బాధతో చెప్పున్నారు. కానీ ఇంకా కూడా రాజద్రోహం కేసులు అనేవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఆ కేసులు పెట్టడానికి కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎనీవే అటువంటి వ్యక్తిని రాష్ట్ర బహిష్కరణే చేసినా తప్పులేదు సార్. ఎనీవే అవకాశం ఉన్నంత వరకు ఇలాంటి తప్పు చేసిన వ్యక్తిని ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు కాదండి, ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు మీ జన సైనికులు ఆవేశపడ్డారు అనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మీరు ఆవేశపడండి అని చెప్తారా? లేకపోతే టీడీపీ వాళ్ళు ఎక్కడన్నా ఏదన్నా
గొడవకి దిగి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మీరు వెళ్ళి గొడవకండి అంటారా? ఇప్పుడు ఆ బోట్లు తెగిపోయి ఓకే, వాళ్ళకి ఎవరికైనా కడుపు మంటున్నది అనుకో, వేరే కుట్రకోట ఉండదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మీ 3 బోట్లు వదిలేసి డైరెక్ట్గా ప్రకాశం గేట్లను గుద్దీసి పగలగొట్టియండి అని చెప్తారండి. అవునండి. పాపం మీకు తెలుసో లేదో, వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో చంపింది దస్తగిరినండి. పాపం దస్తగిరి చంపితే అవినాష్ ఎందుకు ఎత్తారండి? పాపం ఎక్కడో ఉన్న జగన్ గారికి ఎందుకు తెలుసు అని చెప్పింది సిబిఐ. ప్రపంచానికి తెలియక ముందే జగన్ రెడ్డి గారికి తెలుసనింది. పంచాంగాలు చూసాడా, పాచికలేసాడా? ఇక్కడ కూడా బోట్లు ఎందుకు వదిలినాయో మొత్తం తీగలాగితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా ఇది? అప్పుడే అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి జరిగిందనా? మరి తెలిసి జరగకుండా ఉండే అవకాశాలు ఉండవు. ఇప్పుడు ఎంక్వైరీ చేశాకే నిజాలు వస్తాయి సార్. ఇప్పుడేమి మేము వాళ్ళలాగా ఆరోపణలు చేసి A37 లాగా దొంగ కేసులు క్రియేట్ చేసి అరెస్ట్ చేయము. మేము అన్ని ఆధారాలు పట్టుకున్నాకే అరెస్ట్ చేస్తాం. ఆ లోపు ఇంకా ఎవరు ఏమైనా ట్విట్టర్ లో పోస్టులు పెట్టచ్చు. ఓకే ఓకే. బాల్కోటి గారు వర్మగారు నమస్తే, చెప్పండి. నమస్తే బాల్కోటి గారు. ఏంటి బోట్లు పంచాయితీ? అసలు ఎవరి బోట్లు అవి? టీడీపీ వాళ్ళు ఏదో ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అందులో ఒక బోటు సెలబ్రేషన్స్ చేసుకుంటూ వెళ్తున్నది. ఆ బోటు ఇదే అని చెప్పి వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి డైరెక్ట్గా రజనీ గారే అంటున్నారు. రాజద్రోహం కేసు పెట్టియాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద హోంమంత్రి స్థాయి వ్యక్తి ఆవిడ మాట్లాడుతున్నారు. అసలు ఏంటి దీనికి ఏమన్నా కన్క్లూజన్కి ఏమన్నా వచ్చే పరిస్థితి ఉందా, లేకపోతే ఎవరికాల విమర్శలు చేసుకుంటారా అక్కడ ప్రజల కష్టాలను వదిలేసి? వరం గారు నమస్కారం. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. వర్మ గారు 2 మాటలు చెప్తాను. మొట్టమొదట కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి, కాసేపే, తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు, కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి ఈ మాటలు వినాల్సినంత అవసరం ఉంది. నేను కూడా ముంపు బాధితుడిని, విజయవాడ వాస్తవ్యుని, కృష్ణా జిల్లా వాసిని. మేమంతా కూడా ముంపులో 4 రోజులు తిరిగాం. గత 10 రోజులుగా బుడమేరు ముంపుకు ఒక పక్కన విజయవాడ కకావికలమై ఉంటే, మరో పక్క కృష్ణా రివర్కి 11,97,000 క్యూసెక్కుల వరద నీటితో ఏటొడ్డు గ్రామాలు, పంట పొలాలన్నీ కూడా అతలాకుతలమైన సన్నివేశంలో ఈ బోట్ల విడుదల జరిగింది. ప్రధానంగా 2 మాటలు చెప్తాను. ఒక్కొక్క బోటు బరువు 50 టన్నులు. ఓకే. ఒక్కొక్క బోటు ఖరీదు 60 లక్షల నుంచి 70 లక్షలు. 3 బోట్లకు ఉమ్మడిగా కలిపి గొలుసులేశారు, ఇనుప గొలుసులేశారు. ఈ 3 ఇనుప గేట్లను గొలుసులతో కట్టి సాదా సేదా తాడుతో లంగరేశారు. కాదండి, అందులో అసలు ఇంజిన్లే లేవట. ఇంజిన్లు తీస్తారట ఖాళీ బోట్లు అంటే నిజమా? ఖాళీ బోట్లైనా ఏ బోట్లైనా దాని బరువు అది. జలవనరుల శాఖ కానీ ఈ యొక్క శాఖ పర్మిషన్ ఇచ్చినప్పుడే ఆ బోట్లని యజమానులు భద్రం చేసుకోవాలి, దానికి లంగర్ వేసుకోవాలి. కృష్ణానదికి వర్షాలు వస్తాయన్న సంగతి తెలుసు, వరదలు వస్తాయన్న సంగతి తెలుసు, బోట్లు పోతాయన్న సంగతి తెలుసు. సాధారణంగా మీ బోటు నా బోటు పోతే 60 లక్షలు 70 లక్షలు బోటు పోతే సాధారణంగా బోటు యజమానులు వస్తారు, అయ్యా మా బోట్లు కొట్టుకుపోయినాయి అని పోలీసులకి కానీ వాళ్ళు కూడా ఏంటంటే కంప్లైంట్ చేస్తారు, ఆ బోట్ల కోసం తహతహలాడతారు. ఇక్కడ ఏ తహతహా లేదు. ఇందాక వైసీపీ ప్రతినిధి చెప్పినట్టుగా ఏ ఒక్క బోటు కృష్ణానది నుంచి కొట్టుకురాలేదు, ఈ 5 బోట్లు తప్ప. కృష్ణానదిలో ఉన్న బోట్లు పాక్షికంగా దెబ్బతింటే దెబ్బతినొచ్చు, నష్టపోతే నష్టపోయి ఉండొచ్చు, కానీ బ్యారేజ్ దగ్గరికి కొట్టుకురాల. మీరు ఇందాక మొట్టమొదటి మాట అన్నారు, ఇవే బోటులు 11 లక్షల క్యూసెక్కుల వరద నీటిలో 40 కిలోమీటర్ల వేగంతో అది ఆ కడ్డీలను కొట్టుకున్నాయి. కానీ దిమ్మెకే తగిలితే, కాలంకి తగిలితే ఏ దిమ్మె పగిలిపోయినా కూడా 70 గేట్లున్న కృష్ణా బ్యారేజీకే ఒక పెను ప్రమాదం వచ్చేది. తర్వాత ప్రమాదాన్ని ఊహించటానికే కూడా భయంకరంగా ఉంటుంది. ఈ రోజున మాట్లాడాల్సిన ప్రతినిధులు అలాంటి బోట్లు విడుదల చేసిన వాళ్ళకు ఉరిశిక్ష చేయాలని మాట్లాడాలి, ప్రకాశం బ్యారేజీ మీద ఉరి తీయాలని మాట్లాడాలి, అది దేశద్రోహం అని మాట్లాడాలి, విచారణ చేయాలని మాట్లాడాలి. వాడు ఏ రాజకీయ పార్టీ వాడైనా సరే, పార్టీలా పెద్దోడా చిన్నోడా కాదు, ఆ పెను ప్రమాదానికి ఒడిగట్టిన వాడిని శిక్షించాలని బాధ్యతాయుతమైన పార్టీల నాయకులు మాట్లాడాలి. బోట్లకి వైసీపీ రంగులున్న మాట యథార్థం, బోటు యజమానులు వైసీపీ నాయకుల యొక్క మేనలులు అన్న మాట యథార్థం, ప్రాథమిక ఆధారాలు దొరికిన మాట యథార్థం, ఎఫ్ఐఆర్ అయిన మాట యథార్థం, ఆ ఇద్దరిని కోర్టులో పెట్టిన మాట యథార్థం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో గొడ్డల వేటు జరిగితే
వైఎస్ వివేకానంద రెడ్డి జరిగితే హత్య జరిగితే దాని ఆత్మహత్యన రాజకీయ పార్టీ ఉంది కాబట్టి అంటున్నా. కోడికత్తి జరిగితే ప్రతిపక్ష పార్టీని చేసినాయి కాబట్టి అంటున్నా. అమరావతిలో అన్ని కులాలకి ఒక కమ్మోడే ఉన్నాడని చెప్పి అంటున్నారు కాబట్టి అంటున్నా. చంద్రబాబు నాయుడుగా ఇల్లే లేదు, ఇల్లే కట్టుకోవాలా, మేమే ఇల్లు కట్టుకున్నాం అన్నోళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునగటానికి బుడమేరుని ఇటు మలిచారని చెప్పేసి అని అంటున్నోళ్ళు కాబట్టి అంటున్నా. ప్రమాదకరమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించింది, చాలా ప్రమాదకరం. ఈ ప్రమాదంతో కాబట్టే చెప్తున్నా, ఆ బెదవాడకి బుడమేరు గనక ఎలా అయితే డిజాస్టరో విపత్తు, ఆంధ్రప్రదేశ్కి వైసీపీ పార్టీ డిజాస్టర్ విపత్తు. మనసు మార్చుకొని పద్ధతి మార్చుకుంటేనే రాజకీయాలు చేయండి. ప్రజల భవిష్యత్తుతో నేను అంటున్నాను వర్మ గారు, ఈ రోజున 151 సీట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు ఇచ్చారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టారా? ఆధారాలు లేకుండా ఆధారాలు లేకుండా ఆ రకంగా మనం విమర్శించడం. ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయండి. ఆయన సవాల్ విసురుతున్నాడు కదండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి, సిబిఐని పిలిపించండి అని. వర్మ గారు, నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కూటమి ప్రభుత్వాన్ని నిజాయితీగా విచారణ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా విచారణకు రావాలి. వాళ్ళే సిబిఐని రప్పించమని సవాల్ విసురుతున్నారు కదా. మాటలతో వర్ణించేది ఒక్క నిమిషం అండి, మీ దానికి ఒక్క నిమిషం. బాలకోటి గారు విచారణ చేయాలి కూటమి ప్రభుత్వం. బాలకోటి గారు మీరే మాట్లాడితే కానీ ఒక్క నిమిషం, మీరే మాట్లాడితే కానీ ఒక్క నిమిషం. మీరే మాట్లాడితే ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు రెస్పాండ్. వర్మ గారు, ఎందుకంటే ముగ్గురు ఒకటే కాబట్టి, ఎందుకంటే ముగ్గురు అధికార పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఎక్కువ టైం ఇవ్వండి కొంచెం దయచేసి. తెలిసే మాట్లాడాను. వెంకటరెడ్డి గారు ఆయన అమరావతి బహుజన్ చేసి కదండి, ఆయన ఎందుకు దాంట్లో కలపడం? నాకేదైనా పోస్ట్ ఇచ్చేవాళ్ళు కదా, చెప్తా. ఓకే, సీట్ ఇవ్వలేదు కదా, పోటీ చేయలేదు. సీట్ ఇవ్వలేదు కానీ పోటీ చేయలేదు, ట్రై చేశారు. దాని గురించి డిబేట్ పక్కన నాకు తెలుసు. నువ్వు అమరావతి పర్సనల్ గా వద్దు, అది మళ్ళీ డైవర్ట్ అవుతున్నది. ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. వర్మ గారు నా మాట వినండి. నా జోలికి వస్తే నేను వెంకటరెడ్డితో పంచాయతీ ఉంది. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారిని వినవయ్యా, నీకు చెప్తున్నా, నీతోనే అన్నాను. వెంకటరెడ్డి నీతో అన్నాను, నీకు చెప్పిన మాట గుర్తు చేస్తున్నా. వెంకటరెడ్డి, నిన్ను తుళ్ళూరు దీక్షా శిబిరానికి తీసుకొచ్చి గుంజ కట్టేస్తానని శబ్దం చేసిన మాట గుర్తుందా? నేను ప్రభుత్వంలో లేను కాబట్టి ఇంకా నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. నీ మూతి మీద మెలిసిన మేత నిజమైన మెత అయితే రా కట్టే. చెప్పా నేను ప్రభుత్వంలో లేను కాబట్టి నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. ఇప్పటికీ కూడా నేను కోట ప్రభుత్వాన్ని చెప్తున్నా, నిన్ను వర్మ గారు, ఇటువంటి విషం కక్కే విషనాగుల్ని వైసీపీ నాగుల్ని కోటమి ప్రభుత్వం లాక్కరావాలి. కోటమి ప్రభుత్వం ఏంటి నువ్వు మాట్లాడలేదు? నేను కూర్చొని ఉండగా నువ్వు మాట్లాడతాను. వెంకటరెడ్డి, నేను ఉండగా నువ్వు మాట్లాడడానికి లేదు. నేను ఉండగా అక్కడ మహిళలు ఉన్నారు. నన్ను భగవంతుడు ఆశీర్వదించి ప్రభుత్వంలో తీసుకుంటే వెంకటరెడ్డిని లాక్కొస్తా. బాల్కోటి గారు వెయిట్ ఒక్క నిమిషం ఉండండి. మీరు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడారు. నువ్వు నోరు మూస్తేనే మాట్లాడతా. మహిళలను తిట్టాడు, నా దళితుల్ని తిట్టాడు, రాత్రి రంపాలు పెట్టాడు, వేరే విహంగం చేశాడు. నువ్వు చంద్రబాబు నాయుడు తిట్టినా,
లోకేష్ తిట్టాడు, నువ్వు మహిళల్ని తిట్టావు, మహిళల్ని తిట్టావు. ఓకే. నిన్ను రాకుండా నేను ఎట్లుంటానబ్బా? ఓకే బాలకోటి గారు టాపిక్ డైవర్ట్ అవుతుందండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ ఇష్యూ, ప్రజలకు సంబంధించిన ఇష్యూ. ఒక నిమిషం, నా పేరు లేకుండా డిబేట్ మాట్లాడమనండి. ఓకే 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 వెయిట్ ఓకే నేను చెప్తాను మీరు వినండి, వెంకటరెడ్డి గారు డైరెక్ట్ పాయింట్లోకి రండి. సార్ నేను సూటిగా స్ట్రైట్ గా నేను డిబేట్ స్టార్ట్ అవుతుంది అన్న. సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి. మీరు పైన కూడా మీరే ఉన్నారు కదా, మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ వేసుకొని ఎవరు ఈ బోట్లను వదిలారో, లేదంటే వాళ్ళు కొట్టుకొని వచ్చినాయా, నిజంగా కుట్ర జరిగిందా వేసుకోమని చెప్పా. దమ్ముందా, చావుందా, ఎన్ని నెలలు వేపిస్తా మీకు దమ్ముందా అని అడుగుతా. ఈ బాలకోటని కూడా అవసరమైతే వెళ్ళి కోర్టులో సుమోటోగా వేయమనండి, దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి. అంతే తప్ప ఊరకు పిచ్చివాగుడు ఆగి బ్లూ రంగు ఉంటే ఆయన కూడా బ్లూ రంగు వేసుకున్నాడు అంటే ఆయన కూడా వైసీపీయా? కాదు కదా. దానికి బ్లూ రంగు ఉంటే వైసీపీ అంట. ఎందుకు వేసుకున్నారు మరి? నువ్వు బ్లూ కండ వేసుకున్నారు, అందరూ వైసీపీ కదా అప్పుడు చెప్పినట్టుగా. చాలా మందిని చూసే ఇక్కడికి వచ్చా నువ్వు పీకుతా పొడుస్తా అంటే వెల్కమ్ అంటున్నా, చాతనం చేసుకోమని చెప్తున్నా. ఇది నీ వరకు అయిపోయింది. రెండు, తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడుతా అసలు అద్భుతం అండి. అసలు ఇక్కడ విజయవాడలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలు చూసి అసలు దేశం అంతా ప్రశంసిస్తుంది అన్నాడు. దేశం ఎందుకు, ఓటుకు నోటు కేసులో మీ పార్ట్నర్ ఉన్నాడు కదా, పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనే మీ శిష్యుడే. ఆయన మనం స్టేట్మెంట్ ఇచ్చాడు, మనకు వరదల్లో మనం బాగా తెలంగాణలో బాగా వరదలను కంట్రోల్ చేయగలిగాం, సహాయ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. పక్కన విజయవాడ చూస్తే తరుక్కుపోతుంది, నాకు ఖమ్మం ఆనుకోనే ఉందని. ముందే ఆయన సమాధానం చెప్పండి. నిన్న మీ బూత్ పత్రిక ఉంది కదా ఆంధ్రజ్యోతి, దాంట్లో వచ్చింది చూడండి, ఆకలి పోరాటం, ట్రాక్టర్ను చుట్టుముట్టి అన్నం కోసం ఆకలి పోరాటం చేస్తున్నారని ఏదైతే కృష్ణా జిల్లా పేపర్లో వచ్చింది. అంటే 9వ రోజు నిన్న, 9వ రోజు కూడా అన్నం కోసం ఆ అన్నానికి సంబంధించిన ట్రాక్టర్ వస్తే అక్కడికి వెళ్ళి గుంపులుగా తోసుకొని అన్నం ప్యాకెట్ ఇవ్వనని అడుక్కునే స్థాయిలో ఉన్నారు ఈ రోజు ప్రజలంటే. తీసుకొచ్చింది కార్మికులు. మరి బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు పొడిచాడు, ఓడ తీశాడు, అసలు ఎరగ తీశాడు, కుమ్మేశాడు. ఆయనకు అన్ని రోగాలు ఉన్నాయి చెబుతుంది మా చెల్లెలు చెబుతా. చంద్రబాబు నాయుడు గారికి అన్ని రోగాలు ఉన్నాయి, అసలు ఆ స్కిన్ డిసీజెస్ ఉన్నాయి, ఉన్నా కూడా అసలు ఆ నేలల్లో పొర్లు దండాలు పెడుతున్నాడు అని చెప్తున్నారు. ఇదే మీరు పొర్లు దండాలు పెట్టవసలా, ప్రజలకు అన్నం పెట్టండి. రెండు, మేము ఓడిపోయాం ఇవన్నీ చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు వరుసగా రెండోసారి ఇప్పుడు గెలిచలేరు, ఓడిపోయాడు గెలిచాడు. సో మళ్ళీ మేము 2014లో మేము ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయి 22లో గెలుస్తాం. తర్వాత అప్పుడు మీరు డిబేట్ రండి, ఇలా నేను వచ్చినట్టు ఓడిపోయినా కూడా. రెండు, ఈవీఎంల మాయతో గెలిచారా, ఏ మ్యానిపులేట్ తో గెలిచారు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. రెండు, ఇందా జనసేన చెప్తా రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టారని అసలు నాకు తెలియదే అంటున్నారు. లాయర్ చెల్లి, మీకేం తెలియదమ్మా. ఎందుకో తెలుసా, మీ జనసేనలో కొల్లబడుతూ మీకు తెలియదు. తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని లాగి చెప్ప మీద పెట్టి పెట్ట కొట్టి కాళ్ళు పట్టిస్తున్న వీడియోలు వచ్చినాయి కదా ఈరోజు మచిలీపట్నంలో. ఫ్లెక్స్ గురించి కూడా కాళ్ళు పట్టించుకుంటున్నా కూడా మీకేం తెలియదు. ఎందుకంటే మీరు ఆ మత్తులో ఉన్నారు, ఆ మాయలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఊడిగం చేయటమే మీ జీవితం కాబట్టి మీకు ఏం తెలియదు. మీ జనసేనని కడ్రాయల మీద నిలబెట్టుకున్న తెలుగుదేశం వాళ్ళు మీకు లేదమ్మా, మీకు ఏమీ తెలియదు, మీకేమి రాదు కదా, మీకు అక్కడ ఏమీ తెలియదు. ఎందుకంటే పాపం మీరు ఆ మత్తులో, పాపం వాళ్ళు ఏం చెప్పినా ఆ మత్తులోనే ఉంటారు కాబట్టి మీకు జీవితంలో ఏం తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే విజయవాడ ఏదో వచ్చి వెళ్ళిపోయారు. పాపం డిప్యూటీ సీఎం గారు మంగళగిరేగా, అక్కడే కదా ఉండేది, పక్కనే కదా, 10 నిమిషాలే కదా. ఈ 10 రోజుల్లో ఒక్కరోజు కూడా ఎందుకు విజయవాడ వచ్చి పర్యటించలేదమ్మా? ఎందుకు పర్యటించలా? ఆయన ఓన్లీ పిఠాపురానికే ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదా? అంటే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మంత్రులు వాళ్ళందరూ తిరుగుతున్నారు, మీరే చెప్తున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళా? ఈ రోజు ఇదే దుష్ప్రచారం చేశారు కదా. ఇప్పుడు బాలకోట గారు చేస్తున్నటువంటిది, మీ కూటమి చేస్తున్నటువంటి దుష్ప్రచారమే. 5 ఏళ్లు మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మా మీద చేశారు కదా. సుగాలి ప్రీతిది తెలుస్తారా? సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఎప్పుడు తెలుస్తారు? టైం పీరియడ్ ఏది తేల్చండి. 30,000 మంది చెప్పండి, ఎన్ని కోట్లు ఇస్తారు జగన్ రెడ్డి గారు? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు కదా. మీరు ఎంక్వైరీ చేసి తీసుకొస్తారా? ఇలాంటి దుష్ప్రచారాలు దయచేసి చేయొద్దు. నేను అంటున్నా ఉరివేయాలన్నాడు కదా బోట్లు వదిలిన వాడు ఎవరైనా సరే వాడికి న్యాయపరంగా ఉరి తీయండి.
లేదండి. అకౌంట్ కదా భారతి గారు, చెక్ మీద సంతకం పెడతారా? అమ్మా, 2 నేను కోట్లు అడిగింది ఇస్తారా? ఏంటి, మీరు చెప్పేది 5 ఏంటి? కోట్లు ఇస్తారా? నేను అడిగేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? తిట్టండి. 5 కోట్లు డిబేట్ ఇచ్చి లో నేను 10 అడిగిన సార్లు దానికి సమాధానం తిట్టండి చెప్పండి. జనసేనని. ఓకే. నేను అడిగిన దానికి ఇవ్వండి. సమాధానం చెప్పండి. డబ్బులు సొంత ఇవ్వండి. కబుర్లు దయచేసి ఆఖరికి వద్దు. జ్యువెలరీ నేను అడిగిన షాప్ దానికి ఇచ్చారు. సమాధానం మనం చెప్పండి. ఇవ్వలేం మరి. 30,000 మనం మంది ఇవ్వలేం మహిళలు మరి. తిప్పారంటే తీసుకురండి. అన్నమో రామచంద్ర అంటుంటే ఈ రోజు సరే, పెట్టండి విజయవాడలో వాళ్ళకి. ఉన్నటువంటి అన్న, ప్రజలు పెట్టండి అన్న. ఇప్పటికి 10 రోజులైనా భారతదేశంలో మోకాళ్ళలో సంక్షోభం నీళ్ళలో వస్తే ఉన్నారంటే మీ పక్క తప్పని దేశం కారణం నుంచి కదా. మదర్ తెరీసా వచ్చి ఎంక్వైరీ పనిచేసింది. వేయండి. ఎందుకు బుడమేరులో ఒక సంబంధించినటువంటి వెలగలేని గేటుల్ని ఒకేసారి ఎందుకు వదిలారు? అధికారులు ముందే అవును, చెప్పారు. అవును. ఎందుకు ఆయన అప్రమత్తం కట్టుకున్నారు చేయలేదు? కదా. ఇది ఆయన ఇల్లు ఇది కట్టుకున్నారు కేవలం కదా. ఆయన దేశ ముంచేయడానికి కేసు ఏమో. పెట్టాల్సింది. ఈ రోజు 7 లక్షల మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి, వేల కోట్ల రూపాయల నష్టం జరిగినటువంటి పరిస్థితి, వందలాది మంది ఇలాంటి ఇప్పటికీ వారిని శవాలు ఓకే, దొరికినటువంటి ఓకే, లేకుండా పరిస్థితి మాట్లాడే తీసుకొచ్చినటువంటి ఓకే, వెంకటరెడ్డి గారు ఇస్తాను ఒక నిమిషం. మీ పాయింట్ వెంకటరెడ్డి ఒక నిమిషం అండి. కేసు పెట్టి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి వీళ్ళందరి మీద దేశద్రోహం కేసు పెట్టాలి. ఓకే. ఇటువంటి ఇది మీరు చేసినటువంటి విపత్తు కాదా? ఓకే. ఏదో అంతకుముందు విజయవాడకు వరదలు రాలేదా? అంతకుముందు గోదావరికి వరదలు రాలేదా? ఏమో అంతకుముందు ఎప్పుడన్నా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారా? ఇన్ని రోజులు నీళ్ళలో ఉన్నాయా? దానికి కారణమైన మీరు ఈ రోజు కప్పిపుచ్చుకోవడం కోసం మీ చేతకాంతనాన్ని, ఓకే, మీ ఓకే. అసమర్థతని, ఓకే, మీ వెంకటరెడ్డి గారు చేతకాంతనాన్ని, మీ అసమర్థతని ఒక నిమిషం. వస్తారా? వెంకటరెడ్డి మీరు మాట్లాడారు కదా, ఒక నిమిషం వాళ్ళు మాట్లాడమండి. ఎంక్వైరీ చేసి ఓకే. ఏం పొడవగలరు పొడవండి. ఓకే, అంతే ఓకే, తప్ప ఇక్కడికి వచ్చి మా మీద విమర్శలు చేయొద్దు. ఓకే, ఇప్పటికి ఓకే. ఎన్ని రోజులు ఓకే. వేస్తారు? ఓకే, ఎప్పుడు ఇస్తారు? ఓకే, ఒక నిమిషం. సార్, ఎంపీ వెయిట్ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే కుళ్ళబొడిచి లోపలేశారు. కానీ ఒక అధికార ఆయన ప్రతినిధి కొట్టలేదు, ఇష్టాచారంగా ఆయన మాట్లాడుతుంటే కొట్టలేదు అని పార్టీ వన్ సాక్షాత్తు ఎయిటీకి ఆర్మీ పంపించారు. హాస్పిటల్ చెప్పింది. పార్టీ వన్ లాయర్ ఎయిటీకి మీకు పంపించారు. తెలియకపోతే అది తెలుసుకోండి. ప్రజాస్వామ్యం. అంతే తప్ప అది కొట్టాడు. ప్రజాస్వామ్యం. మాట్లాడండి, ఇంకా కూడా మాట్లాడండి. కొట్టారు ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా మాట్లాడండి సార్. ప్రజాస్వామ్యం కాబట్టి మీకు కూడా ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తాం. కానీ సహాయం చేయండి. మీరెవరమ్మా కల్పించేది? అన్నమో రాజచంద్ర అనే 40% వాళ్ళకి 40% చెయ్యండి. ఓటింగ్ తో సహాయం చేయండి. 4 ఈ రోజు కోట్లు డబ్బులు రాజ్యసభ ఇవ్వండి. పార్టీగా ఉన్నాం మేము. 40% ఓటింగ్ మనకు ఓకే, 5% రావాలి. ఓకే, ఓకే, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. డబ్బులు ఇవ్వండి అన్న, డబ్బులు ఇవ్వండి అన్న. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడారు కదా. రజనీ గారు పాయింట్లోకి రండి. ఏంటి జనసేనలు కొల్లబడడం ఏంటి, జనసేనలు కొట్టడం ఏంటి, ఫ్లెక్సీలు ఇదేంటి? ఏ సార్ మీకు తెలీదా? ఒక నిమిషం సార్, అక్కడ ఏదో జరుగుతుంది సార్. అది కూడా వైసీపీ కుట్రకోణంతో అర్ధరాత్రులు వాళ్లే చించుంటారు, వాళ్లే రెచ్చగొట్టుంటారు. సార్ విడిపోవడం సరే అన్న, విడిపోతే లబ్ధి ఎవరికి ఉంటుందో, గోతికాడ నెక్కల్లాగా ఎవరు ఎదురు చూస్తున్నారో, టీడీపీ సరే ఇవన్నీ కూడా అన్నయ్య సెట్ చేస్తాడు. కూటమి కలిసి ఉన్నంత వరకు జగన్ బోర్డర్ లో కూడా రాలేడు. గుర్తుపెట్టుకో వెంకటరెడ్డి, ఇది ఇదే మాట. జగన్ బోర్డర్ లో కూడా రాలేదు. నువ్వు చేతనైతే వెడగొట్టుకో, జనసేన ఎప్పుడు కలిసి పనిచేస్తుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తుంది. మా నాయకుడు చంద్రబాబు గారి దగ్గర ఒక విద్యార్థి లాగా నేర్చుకుంటానని చెప్పాడు, ఒక స్టూడెంట్ లాగా పనిచేస్తానని చెప్పాడు. మాకు తెలుసు. కొట్టించుకోండి, బాగా తన్నించుకోండి. ఒకవేళ తెలుగుదేశం కొల్లబడిచారు అనుకోండి, అజయ్ దయచేసి మా మీద మాత్రం ఆపాదించద్దమ్మా. నేనైతే మిమ్మల్ని కొట్టకూడదు తెలుగుదేశం వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు సిస్టర్ గా పాపం మిమ్మల్ని దెబ్బలు తినకూడదు మీ తెలుగుదేశం వాళ్ళ చేతులు అనుకుంటున్నా. పాపం మీరు తన్నులు తింటా అంటే నేనేం చేయలేదు దానికి. దయచేసి మాత్రం మీరు దాంట్లో దేవుడు వింటారు. దాంట్లో అజయ్ మా దేవుడు వింటారు. అందరికీ తెలుస్తుంది. కూటమి కలిసి పవన్ కళ్యాణ్ దేవుడు అంటే మీకు మా దేవుడు పవన్ కళ్యాణే, వాళ్ళ దేవుడు చంద్రబాబే. అందుకనే రాక్షసుడు కొల్లబడుతున్నారు. నీలాంటి 21 డిబేట్ కి 2 నెలల నుంచి దాక్కొని ఇప్పుడు వచ్చావు డిబేట్ కి. 21 నువ్వే చెప్పావు. నీకు తెలియదు అంటే నువ్వు ఒకటే ఛానల్ చూస్తావేమో. నా వర్మ గారికి తెలుసు నేను వెళ్తున్నాను లేదు డిబేట్లకి. ఇక్కడికి రాకపోవచ్చు ఈ ప్లాట్ఫామ్ కి. నేను డిబేట్లకు వెళ్తున్నా లేదు తెలుసు. మీలాగా పవన్ కళ్యాణ్ లాగా భయపడేటటువంటి పార్టీల్లో లేవు, అడుక్కు తినేటటువంటి పార్టీలో తీసుకునే పార్టీలో లేవు,
వాడు ముష్టైతే తీసుకునేటటువంటి వెంకటరెడ్డి గారు పర్సనల్ గా అడగండి. అవి అలౌ చేయండి. నేను వెయిట్ అండి. అజయ్ రెస్పాండ్. ఓకే వెయిట్ అండి. రజనీ గారు ఒక్క నిమిషం. ఓకే అజయ్ జనసేన తెలుగుదేశం వాళ్ళు తంతంటే మీకు హాయిగా ఉంటది. అజయ్ సరే 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 వర్మ గారు, నేను ఇక్కడ ఒక 2 క్లారిటీలు ఇస్తున్నాను వర్మ గారు మీకు. ఒకటి, ఇలా పనికి మాల వాగుడు వాగి. వర్మ గారు, నేను ఒక స్ట్రాంగ్ పాయింట్, ఒక విషయం వెంకటరెడ్డికి చాలా మంచి సజెషన్ ఇస్తా. అతను మార్చుకోవటం అతని కర్మది. ఇలా సజ్జా గారు విను బ్రదర్, ఏకవచనంతో మాట్లాడుతూ తగ్గించుకోవాలి. ఇప్పుడు దానికి ముందు ఎన్ని మాట్లాడావు, ప్రతిదానికి సమాధానం చెప్తా. విను ఫస్ట్. వినే ఓపిక పెట్టుకోని దగ్గర రెస్పెక్ట్ నేను తీసుకోవాలి. వెంకటరెడ్డి అనే చెప్పాను. పేరు అదే కదా. 2, పనికి మాలిన వాడు ఎవడో, నీ గురించి నువ్వు ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టావో, ఎన్ని రోజులు పారిపోయావు, ఇది కాదు సబ్జెక్ట్. నేను అడిగిన పాయింట్ టు పాయింట్, సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు ఏపిస్తారు? ఓపికందా? వినే ఓపికందా? వినే ఓపికందా? వినే ఓపికందా? కాపాడతారు. సరే ఓకే అండి, మీరు అడిగారు కదా, ఆయన చెప్తారు వెంకటరెడ్డి గారు. వినే ఓపికందా? అంతవరకే చెప్పు. వినే ఓపికందా? చెప్పదు, అంతవరకే మాట్లాడు. వినే ఓపికందా? ఓకే వింటా, అంతవరకే మాట్లాడితే వింటా. విను అంతవరకే మాట్లాడు. ఓకే వెయిట్ వర్మ గారు అంతవరకే మాట్లాడు. సరే మాట్లాడు. అరే వెయిట్ గారు ఒక నిమిషం. వర్మ గారు 40% ద లార్జెస్ట్ పార్టీ ఓటింగ్ అన్నాడు వెంకటరెడ్డి, ఎట్టకారప వెంకటరెడ్డి. 40% లార్జెస్ట్ ఓటింగ్ లో కనీసం 4 రూపాయలు ఇలా బతుకు ఇవ్వాలా వచ్చి జనానికి? వీడు చెప్తాడు 40%. కోటి రూపాయలు మేము ఇచ్చాం, అంతమంది ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? మీ ఇంట్లో ఇచ్చావా? మీ ఇంట్లో ఇచ్చావా? మీ ఇంట్లో ఇచ్చావా? మీలాగా విరాళాలను భారతిరెడ్డికి ఇచ్చావా? భారతిరెడ్డికి ఇచ్చావా? భారతిరెడ్డికి ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? విరాళాలను వాడుకునేటటువంటి ఎవరికి ఇచ్చావు? ఆ పనికి మాలోడు ఎవరికి ఇప్పుడు ఇచ్చావు? మీకు వచ్చినటువంటి విరాళాలు ఎవరికి ఇచ్చావు? ఎవరికి మీకు ఇచ్చావు? వచ్చిన విరాళాలు చూపించు. కళ్ళు దొబ్బాయా? వెయిట్ అండి. కళ్ళు దొబ్బడం కాదు, నీకు జగన్మోహన్ కళ్ళు దొబ్బి ఎక్కడ ఖర్చు పెట్టారు? చెప్తావా? వినవా? మరి వినే ఓపిక పెట్టుకోయా? షుగర్ కాదు వర్మ గారు, కొన్ని 100 కోట్లు వచ్చినాయి అన్నారు కదా, ఎక్కడ ఖర్చు పెట్టారో చేస్తారేమో వెయిట్ చేద్దాం. వర్మ గారు ఒక విషయం, హుండీలు పెట్టి మరి వసూలు చేశారు. వర్మ గారు వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆయన ఎంత అలవాటు. విను వెంకటరెడ్డి అంటున్నా. మిస్టర్ అజయ్ క్రాస్ టాక్ చేయకు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వినండి. మీరు మాట్లాడుతున్నప్పుడు అతను అసలు మాట్లాడలేదు. కాదండి, మీరు మా పార్టీ నిన్నన్నారు, పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారంటే ఓకే, మరి మీరు మాట్లాడేది ఏంటి వెంకటరెడ్డి గారు? డిప్యూటీ సీఎం ని ఆయన మీరు వ్యాఖ్యతో మాట్లాడే కరెక్ట్ కాదు కదా. వెయిట్ అజయ్ గారు, ఒకటి డిబేట్ మొత్తం ప్రజలందరూ చూస్తున్నారు. వర్మ గారు అతను ఎన్ని మాట్లాడినా నేను వింటున్నా తప్ప, వినే ఓపిక ఉంటే డిబేట్కి రమ్మని, లేకపోతే ఇంట్లో కూర్చోమనండి, నాకు ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ వినటం అవును, లోకేష్ కూడా ఎట్లా చేసి ఓడిపోయాడు అని చెప్పు. ఎంత తిని ఓడిపోయాడు అని చెప్పు. గెలుపు మళ్ళీ మీరు వాడు వీడు అంటే అజయ్ చాలా సార్లు చెప్పాడు. వాడు వీడు అంటే మాత్రం పళ్ళు రాలిపోతాయి. మంచిగా మాట్లాడటం వాడు గీడు అన్నావు అంటే చెప్పమ్మా. మంచిగా మాట్లాడటం నేర్చుకో. నువ్వు దెబ్బలు తింటావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పు.
వెయిట్ CBI చేపిస్తారా? ఒక్క నిమిషం అండి. ఎప్పుడు వెయిట్ వేపిస్తారు? వెయిట్ వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడకండి, ఒక నిమిషం వెయిట్ చేయండి. 3 నెలలు వర్మ గారు బాలకోటి గారు జరిగింది బోట్ కృష్ణా బ్యారేజీ సంబంధించి ఒక పడవల యొక్క ప్రమాదం జరిగింది. దానిలో కుట్రకోణం ఉందా లేదా అనేది చర్చ. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గత 2 రోజుల నుంచి ఈ అంశం మీదే చాలా కేంద్రీకృతమైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, హోంమంత్రి మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. వర్మ గారు మీకు ఒక విషయం చెప్తా. మై నేమ్ ఇస్ బాలకోటయ్య, సన్ ఆఫ్ సరవయ్య. నాది కంచికిచెర్ల. 69లోనే కంచికిచెర్ల గడ్డ మీద పందిరి గుంతకి కట్టేసి కాల్చిన కోటేసి పుట్టిన గూడు. నేను జర్నలిస్ట్ అవటం మూలాన 30 ఏళ్లుగా ఒక దళిత ఉద్యమాల్లో అనుబంధం కలిగిన వాడిని. నేను ఏ రాజకీయ పార్టీలో ఏనాడు చేరలేదు, తీసుకోలేదు. నాకు ఈ 4 ఏళ్ల ఉద్యమ కాలంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినా, జనసేన నుంచి వచ్చినా, తెలుగుదేశం వచ్చినా. బాలకోటి గారు పాయింట్ లో నేను స్ట్రైట్ గా పాయింట్ అడుగుతాను, చెప్పండి. నేను స్ట్రైట్ గా పాయింట్ అడుగుతాను. వైసీపీ నేతలు అరెస్టులు ఎవరైతే అవుతారో, ఇదిగో రేపు అదిగో ఇదిగో పులి అదిగో మేక అన్నట్టుగా ఇన్ని రోజులు మాట్లాడారు కదా, వాళ్ళని ఏపీ నుంచి కొంతమంది తప్పించారు అని చెప్పి ఎక్కువగా వైరల్ అవుతున్నారు. అది వాస్తవా? ఇప్పుడు తప్పించారా తప్పించలేదా మనకి తెలియదు వర్మ గారు. ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పేసి గత ఎన్నికల్లోనూ చెప్పింది, ప్రభుత్వం వచ్చినా కూడా చెప్పింది. తప్పు చేసిన వాళ్ళ మీద అంటర్లైన్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఎవరు తప్పు చేయలేనట. తప్పు చేయని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా కూడా ఎవరు కూడా దాన్ని ఆక్షేపిస్తారు. తప్పు చేసిన వాళ్ళ మీద. మేము కూడా ఏంటంటే మీకు ఒక మాట చెప్తా. అంటే వెంకటరెడ్డి గారు అన్నారు కాబట్టి, రాజధాని అమరావతి ఉద్యమంలో మా మహిళలను ఎంతో మంది దూషించారు, మా దళితులను దూషించారు, పేర్లు పెట్టారు. బాలకోటలోనే పని బాగా చేస్తానే ఉంటుంది. నాకు దేవుడు ఆశీస్సులు లేక ఈ ప్రభుత్వ పరిపాలన నేను భాగస్వామ్యం కాలేదు, కానీ మాకు చాలా మంది పార్టీ ఉంది. చాలా మంది డిబేట్దారులకు వచ్చేసి మా మహిళల్ని నానాయాతన పెట్టి గురి చేసి కించపరిచారు. భూములు ఇచ్చిన మహిళల్ని ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు. పోలీసులు కూడా చాలా దౌర్జన్యాలు చేశారు. ఎంతోమంది బిడ్డలు చనిపోయారు. మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, మా మీద జరిగిన దాష్టీకాల మీద, శిరోమండలాల మీద, మూత్ర విసర్జన మీద ఒక విచారణ సంఘం వెయ్యండి, విచారించండి, తప్పు చేసిన వాళ్ళని తీసుకొని అరెస్టులు చేయండి అని. ఎందుకంటే ఈ రోజున మనం మాట్లాడుతున్న ఈ బోటు ఏమి జరగలేదు కాబట్టి సంతోషం, అందరూ కూడా హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నాం. కానీ జరిగి ఉంటే అనేది కనుక ఆలోచిస్తే దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఆ మాట మొదట్లోనే చెప్పారు. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చూడాల్సిన అంశం. కాకపోతే ఇందాక మీరు డబ్బుల సంగతి వస్తే మాట్లాడి చెప్తున్నారు. ఇప్పుడు డబ్బులు చెట్లు కాయవు అన్న లలితా జ్యువెలరీ కిరణ్ గారు ₹1 కోటి ఇచ్చారు. మా రాయపాటి శైలజ గారు ₹1 కోటి ఇచ్చారు. నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి వెలమాటి జగన్నాథరావు గారు ₹1 కోటి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారు. సినీ నిర్మాతలు భూరి విరాళాలు చేశారు. దాదాపు చాలా మంది చాలా కోట్లు ఇచ్చారు. బెంగళూరు నుంచి ఇచ్చారు. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది రాష్ట్ర ప్రజలు అడుగుతారు. తప్పే నేనైనా అడుగుతా. దానికి ఇచ్చామని చెప్పాలి. ₹1 కోటి ఇచ్చారట కదండి ఆయన. ₹1 కోటి ఇచ్చారు కదా. ₹1 ఇచ్చింది కానీ కళ్ళు కనపడవు. సరే ఓకే, ప్రకటించాక ఇవ్వడం మానేస్తారండి. ఓకే, ప్రకటన అయితే చేశారు కదండి. వినండి, జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఇవ్వలేదు, ఇస్తానని ప్రకటించారు. అదే ప్రకటించారండి. ₹1 కోటి ఎలా ఇస్తామో చెప్తామని చెప్పారు. బాలకోటి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, బాలకోటి గారు మీరు 100 కోట్ల విరాళాలు వచ్చినాయి కదా, మీ ఫ్రెండ్ ఇచ్చాడు, మీ బంధువు ఇచ్చాడు, మీ చుట్టం ఇచ్చాడు కదా. ఈ 100 కోట్ల విరాళాలు వస్తే 100 కోట్ల విరాళాలు వస్తే ఏమయ్యాడు అర్జునుడు? యుద్ధంలో అర్జున ఓకే 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 అజయ్ రెస్పాండ్. ఒక్క నిమిషం, బాలకోటి గారు ఓకే అజయ్ రెస్పాండ్.
అజయ్ వైసీపీ నేతలు వినండి ఒక నిమిషం, వైసీపీ నేతలు అది తప్పు చేశారు ఇది తప్పు చేశారు ఒక్కడు కూడా మిగిలిన రోజా గారిని అరెస్ట్ చేస్తాం, కొడాలి నాని గారిని అరెస్ట్ చేస్తాం, వల్లభనేని వంశీ అమెరికా పారిపోయాడు, ఎవరు దొరికితే తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా ఎత్తేస్తాము అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నా మీ ప్రభుత్వంలోనే కొంతమంది ఏపీ నుంచి జారుకోవడానికి చాలామందికి సాయం చేశారు అని వాస్తవా? వర్మ గారు మా ప్రభుత్వంలో ఎవడు సాయం చేయడు, దొరికితే పట్టుకొచ్చేస్తాడు. అంటే ఇలా దొరకట్లేదా? అంటే వర్మ గారు ఇప్పుడు నందిగం సురేష్ దొరికాడు, హైదరాబాద్ లో దాక్కున్నాడు, పట్టుకురాలేదా? పట్టుకొచ్చాం. అంటే సార్ ఒక్కొక్కడు ఎక్కడెక్కడ ఏ కలుగులో దాక్కున్నాడు అందరినీ లాక్కొస్తాం, కంగారేం లేదు. రాష్ట్రానికి ఎవడైతే ద్రోహం చేశాడో, రాష్ట్ర ప్రజలు ఎవడైతే ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్కడిని ఇప్పుడు ఏపీలో ఉండలేకే కదా జగన్మోహన్ రెడ్డి అంటే బెంగళూరు పారిపోతున్నాడు. గతంలో అయితే మొత్తం నేను తాడేపల్లి కొంప కట్టుకున్న ఏడే కూర్చుంటే ఏడే నిద్రపోతే ఏడే స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తా అని చెప్పాడు కదా, ఇప్పుడు లేడు భయం. ఒకప్పుడు ఏ లోకేష్ గురించి హైదరాబాద్ ఏ కొంపలో ఉంటున్నావు, హైదరాబాద్ ఏ కంపలో నీ బతుకంతా తెలంగాణలో కూర్చొని స్కాములు తప్ప స్కాములు రఫెలో నీ బతుకు ఒక్కటే ఏపీలోకి వచ్చావా? పెద్ద పెద్ద స్టేజ్ల మీద మినిస్టర్ స్థాయి వ్యక్తులు భార్యని సంబోధించకుండా పెళ్ళాలని సంబోధించి 4 పెళ్ళాలు సంవత్సరానికి ఒక పెళ్ళాం అంటూ మాట్లాడిన వాళ్ళకి ఈ రోజు భాష గురించి మాట్లాడుతున్నారు. మొగుడు మరి దారుణంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడే సబ్జెక్ట్ మానేసి ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. సార్ జనసేన పార్టీని 100 మాటలు మాట్లాడాడు, ఎన్నో మాట్లాడినాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడలేకపోయినా ఇప్పుడు అజయ్ అన్న గట్టిగా మీకు కౌంటర్ ఇచ్చాడు. అంత కౌంటర్ నాకు ఇవ్వాలనిపించింది కానీ ఇవ్వలేను. కానీ మీకు తగ్గ జరుగుతుంది. నువ్వెవడు భజన చేస్తావు? సత్యనారాయణ భజన చేయి. అందుకే దయచేసి పర్సనల్ గా బాల్కోటి గారు ఒక్క మాట ఆ బోట్లను తొలగించిన కన్నమనాయుడు ఈ రోజు ఒక మాట అన్నాడు సార్, అన్నం తినే వాళ్ళు ఎవరు కూడా ఈ పనికి పూనుకోరు. ఇప్పటికీ చెప్తున్నా ఏపీలో జరిగే దమ్ము ఒక్కడుకుండదు మళ్ళీ వేసినా కూడా.